నమస్తే వ్యూయర్స్. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈ ప్రోగ్రాంలో భాగంగా చాలా ఇంటర్వ్యూస్ చేసాం. ఇవాళ ఇంకొక కొత్త గెస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆంట్రప్రెన్యూర్ జర్నీ అంటే ఇప్పుడు కొత్తగా నేను ఒక ఆంట్రప్రెన్యూర్గా మారాలి అనుకుంటున్న వారు, లేకపోతే ఆల్రెడీ నేను ఒక కెరియర్ స్టార్ట్ చేశాను బిజినెస్లో, కానీ నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఈ పార్ట్లో నాకు ఎవరైనా సపోర్ట్ ఇస్తే, సలహాలు ఇస్తే ఇంకొంచెం ముందుకెళ్తాను అనుకున్న వాళ్ళ కోసమే ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 4th and 5th of January. సో మీరందరూ ఎవరైతే ఈ జర్నీలో ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయితే మీకున్న కన్ఫ్యూజన్స్ కానీ, లేకపోతే ఏదైనా సమస్యలకి, ఈవెన్ మీరు ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీ ఐడియాస్ నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆప్తా ప్రోగ్రామ్ నుండి వరల్డ్ వైడ్ 5,000 మెంబర్స్ ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనమాట. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్గా అండ్ సెక్రటరీగా కూడా వర్క్ చేసిన వెంకట్ సనా గారి వాళ్ళు మనతో ఉన్నారు. వారిది 25 years ఆఫ్ ఆంట్రప్రెన్యూర్ జర్నీ, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కన్స్ట్రక్షన్ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో, ఈవెన్ ఫుడ్ సెక్టార్లో కూడా ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన మీ అందరికీ యాప్ట్ పర్సన్. ఇవాళ వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి హర్షిని గారు. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అండి, మీరు? నేను బాగున్నాను సార్. సార్ మీ ఎక్స్పీరియన్స్ అనేది 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో కాసేపు మాట్లాడితేనే నాకు తెలిసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన ఫీల్ వచ్చేస్తుందేమో మాకు కూడా. ఎందుకంటే మీరు అన్ని ఒడిదుడుకులు, సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ సమానంగా చూసి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. అవునండి సార్. ఆప్తా ప్రోగ్రాంలో భాగంగా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ 4th and 5th జరగబోతుంది. యాజ్ మీరు 3 సెక్టార్స్లో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది చాలా డెలికేట్ ఫీల్డ్. ఒకసారి పెరిగితే అందరూ దాంట్లోనే వెళ్తూ ఉంటారు, లేదా ఒకసారి తగ్గితే ఇంకా అంతే డౌన్ఫాల్ అన్నట్టు ఉంటుంది. మీరు 25 years ఉన్నారు అందులో, ఇక్కడే కాదు యుఎస్లో కూడా. ఒక్కసారి ఆ ఫీల్డ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా సార్? నేను కన్స్ట్రక్షన్ లో అంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది యుఎస్ లో అండి. అంటే ఫస్ట్ నా జర్నీ స్టార్ట్, నా ఇంజనీరింగ్ అయిపోగానే వైజాగ్ లో నా రూమ్మేట్ సివిల్ ఇంజనీర్ అనమాట. సో ఈ బాట్ ఏ ప్లాట్ ఇన్ శీలానగర్. సో అది మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం, ఇంజనీరింగ్ అయిపోగానే 96 లో స్టార్ట్ చేసామండి. So that's how my journey started with construction. So we built a apartment complex. Then నేను US మూవ్ అయిన తర్వాత I just have the touch in construction and the real estate investments in ఇండియాలో. బట్ 2016 నుంచి US లో మళ్ళీ ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మేము డలాస్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అంటే ల్యాండ్ డెవలప్మెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇవి చేస్తున్నాం. సార్ మీరు కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒకేసారి ప్రయాణించారు. ఐటీ సైడ్ ఉండి కన్స్ట్రక్షన్ సైడ్ అనేది రెండు కంప్లీట్లీ డిఫరెంట్ కదా. అసలు నేను చాలా అరుదుగా కూడా విన్నాను ఐటీ సైడ్ ఉన్న వాళ్ళు కన్స్ట్రక్షన్లో కూడా ఉండడం అనేది. హౌ డిడ్ యూ బ్యాలెన్స్ సార్ బోత్? ఫస్ట్ జర్నీ స్టార్ట్ అవడం అయితే కన్స్ట్రక్షన్ అండి, కాకపోతే మై ప్రైమరీ బిజినెస్ ఈజ్ ఐటీ. సో ఆ తర్వాత నేను ఎక్కువగా ప్రైమరీ ఐటీలోనే కాన్సన్ట్రేట్ చేసామండి. వి డిడ్ సెవరల్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో వర్క్ దేర్. ఇనిషియల్ గా వర్క్ చేశాను, దెన్ దట్స్ హౌ ఐ గాట్ ది కనెక్షన్స్. అండ్ దెన్ ఐటీలో ఫ్లరిష్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ 2016 నుంచి అండి. ఓకే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సార్, సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా తక్కువ కాంపిటీషన్ ఉండదు. ఒక ఎస్టాబ్లిష్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ దెన్ దాన్ని ప్రాఫిటబుల్ కంపెనీగా మార్చి 100+ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం, హౌ వాస్ దిస్ జర్నీ సార్? There are several things we should have been done differently, but దాన్ని ఒక కార్పొరేట్ లెవెల్ కి తీసుకురావడం అన్నది కొంచెం ఛాలెంజింగ్ పొజిషన్ అండి. స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ యాజ్ ఎ కార్పొరేట్ లెవెల్. లైక్ వాట్ ఐ స్టార్టెడ్ ఐ స్టిల్ కంటిన్యూయింగ్. వి saw up and downs. So if somebody has ambitious about making it as a corporate structure, that has to be formed in a different way. ఆప్తాలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది
అంటే మేజర్ ప్రోగ్రామ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒక్కసారి దాని గురించి మాట్లాడతారా సార్? ఫస్ట్ నా జర్నీ స్టార్టెడ్ విత్ ఆప్తా 2008 అండి. సో అప్పుడు 2008 లో దే స్టార్టెడ్ ఆప్తా ఇనిషియల్ గా ఇక్కడ వాషింగ్టన్ డీసీలో దే ఇన్వైటెడ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ చందు, చిమ్మట శ్రీనివాస్ అండ్ ప్రసాద్ సమట గారు, దే ఆర్ ది ఫౌండర్స్ ఆఫ్ ఆప్తా. వాళ్ళ ప్యాషన్ కానీ ద వే దే వాంట్ టు డూ ది సర్వీస్ కానీ ఐ వాస్ అమేజ్డ్ అన్నమాట. వీళ్ళు అంటే స్టార్ట్ అయితే చేశారు కానండి, ఎనీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఈజీ అండి, దాన్ని స్కేల్ అప్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఈ రోజు 10,000 మెంబర్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలుపుకుంటే 20,000 to 30,000 మెంబర్స్ అందరూ, అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే ఇట్స్ గ్రోన్ ఫినామినల్లీ అండి. 2000 to 2024 చూసుకుంటే జర్నీలో దానికి వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. వన్ ఆఫ్ ది మేజర్ ప్రోగ్రామ్ ఈస్ ఏసాప్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా మిస్ కాలేదండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మిస్ కాలేదు. మిస్ కాకుండా దే డిడ్ ఫినామినల్ జాబ్ టు ఎంపవర్ స్టూడెంట్స్ అండి. సో నా బిలీవ్ ఏంటంటే, ఒక్కసారి స్టూడెంట్ అన్న వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా డెఫినెట్ గా ఫ్లరిష్ అవుతుంది కదండి. తను సెటిల్ అయిపోతే ఇంకా తన ఫ్యామిలీని అంతా చూసుకోవచ్చు. చాలా లో పవర్టీలో ఉంటారు. సో వాళ్ళందరికీ ఆప్తా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కంప్లీట్ చేసి వాళ్ళకి బయటకు వెళ్ళి అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళకి ఆప్తా నుండి సహకారం ఎలా ఉంటుంది సార్? ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే కనుక మనం అసిస్టెన్స్ ఇవ్వగలం కానండి, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ కష్టం అండి. ఎందుకంటే ఇంటర్ తర్వాత బ్యాచులర్స్ కి వస్తారు కదా, బ్యాచులర్స్ ఉన్నప్పుడు గైడెన్స్, కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాం. ఏ కాలేజెస్ అయితే బాగుంటుంది, ఎక్కడైతే బాగుంటుంది, తర్వాత ఏ కోర్సులు చూసుకుంటే బాగుంటుంది, తర్వాత మీకేమన్నా హెల్ప్ కావాలంటే, అంటే ఇప్పుడు యూనివర్సిటీలో హెల్ప్ కావాలన్నా, ఇలాగా లేకపోతే పార్ట్ టైం జాబ్స్ హెల్ప్ కావాలన్నా, దే కెన్ కనెక్ట్ విత్ పీపుల్. ఎగ్జాక్ట్లీ సార్. సార్ అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మీరు చాలా స్థాపించారు. తర్వాత దాన్ని అమ్మేసి ఇంకొక దానికి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఫుడ్ చైన్ బిజినెస్ అనేది. ఒకసారి దాని గురించి చెప్తారా సార్? ఫుడ్ ఇండస్ట్రీలో నేను 2004 లో ఎంటర్ అయ్యామండి. సో ఇట్స్ ఫ్రాంచైజ్ మోడల్ అన్నమాట. సో ఆ టైంలో ఫ్రెష్ ఫుడ్ కాన్సెప్ట్ అప్పుడే వచ్చిందండి. ఫ్రెష్లీ కుక్ అంటే ఇక్కడ మాకు యుఎస్ లో అంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ కదా, బర్గర్స్ అవి కూడా ఎప్పుడు కూడా ఆ మీట్ అది కూడా మనకి ఫ్రోజన్ వస్తుంది. 5 Guys అని చెప్పి అప్పుడు వచ్చింది ఏంటంటే, అప్పటికప్పుడు పొటాటో కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాడు, అప్పటికప్పుడు మీట్ కుక్ చేసి ఇస్తాడు అనమాట. సో ఫ్రెష్ ఫుడ్ కాన్సెప్ట్స్ తో అది బాగా క్లిక్ అయింది. టాంపా ఫ్లోరిడాలో వి స్టార్టెడ్. సో అది నేను అరౌండ్ 2016-17 ఎగ్జిట్ అయ్యానండి. ఇట్స్ బేసికల్ గా ఫుడ్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే అక్కడ ఎంప్లాయీస్ కానీ లేకపోతే వచ్చే స్టాఫ్ ప్లస్ అక్కడ చూసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది, వర్క్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ఐ నెవర్ బీన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. సార్ మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇప్పుడు సిచ్యువేషన్ ఆబ్వియస్గా డిఫరెంట్ ఉండుంటాయి. కానీ ఆప్తాలో మీరు జాయిన్ అయినప్పుడు కూడా నాకు తెలిసి మీ అందరికీ బయట నుంచి వచ్చే సహకారం తక్కువ ఉంటుంది. అప్పుడు అంతా మీరు ఒక్కరు అంటే ఏదైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళే కష్టపడి ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్స్ అయితే ఉండుంటాయి కదా. ఇప్పుడైతే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయింది. ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండేది సార్ అసలు ఆప్తా? ఇనిషియల్ డేస్ లో చాలా అంటే మేము అప్పుడు కూడా చాలా, అంటే అప్పుడే యుఎస్ వచ్చి ప్లస్ స్లోగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తా ఉన్నాం కదండి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు కనెక్ట్ పీపుల్ అన్నమాట. కనెక్ట్ అయ్యి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అంటే మనకి ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరి నుంచి అండి, ఈస్ట్ గోదావరి నుంచి ఇంకా ఎవరున్నారు ఇలాగా తెలుసుకోవడానికి ఆప్తా చాలా హెల్ప్ అయిందండి. వైజాగ్ సైడ్ కనెక్షన్స్ కానీ, నాకంటే మేజర్ ఈస్ట్ గోదావరి ఆర్ వైజాగ్. మా ఇన్లాస్ ఇన్ వైజాగ్. నా చిన్నప్పటి నుంచి కూడా వైజాగ్ లో నేను ఎక్కువ
పెరిగానండి. Hmm. సో అలా చాలా మందిని తెలుసుకున్నాం, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా మందిని కనెక్ట్ అయ్యాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ ఆపర్చునిటీ ఆప్తా ప్రొవైడ్. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఎక్కడ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఎంత దూరం వచ్చాం, మీ ఆర్గనైజేషన్ ఎంత పెద్దగా అయింది, అండ్ ఇప్పుడు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఇంతమందికి మీ సపోర్ట్ అందించబోతున్నారు, నేనున్నానని చెప్పబోతున్నారు. కానీ మీరు యూఎస్ వెళ్ళిన కొత్తలో నాకు తెలిసి మీకు బిజినెస్లో ఎవరు ఇలాగా ముందుకొచ్చి సహకారం అందించే వాళ్ళు ఎవరు ఉండకపోయవచ్చు కదా సార్? అప్పుడు యుఎస్ వచ్చినప్పుడు మాకు అసలు ఏం తెలియదండి. కంపెనీ స్టార్ట్ చేయాలన్నా అదొక డ్రీమ్ కింద ఉండేది. కంపెనీ స్టార్ట్ చేయడం అంటే, ఓ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అన్నారు. దానికి మళ్ళీ సపోర్ట్ ఏమి ఉండేది కాదండి. కానీ నాకు ఏంటంటే, నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 96 ఈజ్ ది బెస్ట్ టైమ్ టు కేమ్ టు యుఎస్ అండి. అంటే అప్పుడు నా క్లాస్ లో 100 మెంబర్స్ ఉంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఐడి 95% దే ఆర్ ఇన్ యుఎస్. ఓ, ఎక్కడ నుంచి సార్ మీరు ఇంజనీరింగ్? బళ్ళారి. బళ్ళారి. ఓకే. సో 95% వస్తల్లోకి మాకేంటంటే ఆ బాండింగ్ అలా కంటిన్యూ అయిపోయింది. సో ఫ్రెండ్స్ సర్కిల్ అలాగా మేము ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు లూజ్ అవ్వలేదండి. ఎవ్రీ ఇయర్ వి విల్ మీట్. సో దాంతో ఫ్రెండ్స్ కూడా ఏంటంటే నాకు చాలా హెల్ప్ చేశారండి. బేసికల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు దే ఎంకరేజ్ మీ అండ్ దే యూస్ టు గైడ్ మీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బికాస్ ఐఎమ్ ది వన్ ఆఫ్ ది ఎంటర్ప్రినర్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్. సో యా, అది బాగా హెల్ప్ అయింది గ్రో అవుట్. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్ యుఎస్ లో? యుఎస్ లో మేరీల్యాండ్ అండి. మేరీల్యాండ్ లో ఉంటారు సార్. ఇప్పుడు జరగబోతున్న క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యి వస్తున్న వాళ్ళకి అంటే ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ నుండి? బేసికల్ గా ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అన్నది వన్ ఆఫ్ ఎ కైండ్ కింద మేము చేద్దామండి. ఇక్కడ మేము యుఎస్ లో చాలా ట్రేడ్ షోస్ కి వెళ్తాము, అలాగే నెట్వర్కింగ్ వాటికి వెళ్తాం, మీట్స్ కి వెళ్తాము, టై ప్రోగ్రామ్ ఇలాగా చాలా ఈవెంట్స్ కి వెళ్తాం కదండి. ఫ్రమ్ దేర్ వి లెర్న్డ్ అలాట్. ఇది మనం ఇండియాలో మన తెలుగు స్టేట్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తే మనోళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఐడియా వచ్చిందండి. రమేష్ తుమ్ము గారు ఈజ్ ది బిజినెస్ చైర్. సో he brought this idea and then we said why not, because ఈ ప్లాట్ఫామ్ తో అట్లీస్ట్ ఇప్పుడు ఆప్తా 2008 లో స్టార్ట్ అయినప్పుడు ఏ 10 మందితో స్టార్ట్ అయిందో అప్పుడు మాకు తెలిసిన 10 మందే కదండి. తర్వాత ఇప్పుడు 1000 మంది తెలుసు. అలాగే ఇప్పుడు ఈ క్యాటలిస్ట్ అన్నది ఫస్ట్ స్టెప్. క్యాటలిస్ట్ 1.0 వస్తే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ కింద కొంతమంది కనెక్ట్ అవుతారు. కమ్యూనిటీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. వాళ్ళెవరికి వాళ్ళని కనెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎవరికి స్కోప్ ఉండదండి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అవుట్ ఆఫ్ బ్లూమ్ వెళ్ళి నేను కలుస్తానంటే నువ్వెవరో అంటారు. ఇప్పుడు అలా కాకుండా ఒక బిజినెస్ ఈవెంట్ లో కలిసి ఏమండి నేను వచ్చాను, అప్పుడు మనం అందరూ కలిసాము అంటే ఎస్ నాకు ఇమీడియట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు నెట్వర్క్ విత్ అంటే అందరూ ఇండస్ట్రీ పైనీర్ లీడర్స్ అండి. సో ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికి వస్తుందంటే ఎవరికి రాదు. అంటే మేము ఎడ్యుకేట్ అంటే ఇప్పుడు చాలా టూర్స్ చేస్తున్నాం అండి. ఎవ్రీ సిటీలోని వెళ్ళి చెప్తున్నాం ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ గురించి. చెప్పేటప్పుడు ఏంటి, ఇది చాలా బాగుంది, ఇలా నేను కూడా ఇన్వాల్వ్ అయితే నాకు అక్కడ ఏమన్నా బిజినెస్ రావచ్చు, లేకపోతే అక్కడ తెలుసుకోవచ్చు అన్న ఎంథూసియాజం బాగా పెరిగిందండి ఈ రీసెంట్ డేస్ లో. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్టు ఇండివిజువల్ గా వెళ్ళి ఎవరిని అడిగితే నా సమస్యలకు పరిష్కారం వస్తుంది, లేకపోతే నేను డౌట్స్ కి క్లారిటీ వస్తుంది అని వెతుక్కొని వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అలాంటిది అరౌండ్ ద వరల్డ్ ఒక 5000 మెంబర్స్ మీలాంటి అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఒక చిన్న స్థాయి నుంచి స్థాపించి ఒక కంపెనీని ప్రాఫిటబుల్ బిజినెస్గా మార్చి $1 million కన్వర్ట్ చేసిన మీలాంటి బిజినెస్ పీపుల్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద గ్యాదర్ అవుతున్నారంటే ఇదే బెస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ హోప్ వ్యూవర్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యి
ఇక్కడికి వచ్చి మీ సహాయం, మీ సలహాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. ఐ హోప్ టు సీ యూ ఇన్ ద క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా అండి. ఐ విల్ మీట్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.